అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేను హనుమాన్ జయంతి సందర్భంగా మన బీచ్లో ఉన్న లింగంపల్లి దగ్గర ఉన్న పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రానికి వచ్చాను. మీ అందరూ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. ఖచ్చితంగా మీరు యొక్క వీడియోని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటూ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వీడియో హనుమాన్ జయంతి సందర్భంగా తీయడానికి ఉదయాన్నే నిద్ర లేచి 5 గంటలకల్లా తలంటి స్నానం చేసి ఓరార్ మీదుగా ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఓరార్ మీదుగా మనం లింగంపల్లి పిహెచ్ఎల్ డెడ్ ఎండ్లో ఉన్న శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయానికి అయితే వెళ్తున్నాం. ఈ హైదరాబాద్ భారీ పెద్ద పెద్ద బిల్డింగ్ల మధ్య నుంచి బయటికి వచ్చినప్పుడు ఈ బిహెచ్ఎల్ రోడ్లో చాలా ప్రశాంతంగా ఉంటుంది. చుట్టూతో చెట్లు, మొత్తం మళ్ళీ అడవిలాగే ఉంటుంది. మనకి చాలా ప్రశాంతంగా ఒక పార్క్, ఒక అడవిలాగా ఉంటుంది. ఇదే హైదరాబాద్లోని లింగంపల్లిలో ఉన్న ప్రసిద్ధమైన శ్రీ కార్యసిద్ధి పంచముఖ ఆంజనేయ స్వామి క్షేత్రం. గుడి గేటు దగ్గర నుంచే ఆధ్యాత్మిక వైభవం మనసును ఆకట్టుకుంటుంది. గుడి బయట ప్రాకారాలపై చెక్కిన శిల్పాలు ఆధ్యాత్మికతను ప్రతిబింబిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నాయి. ప్రతి గోడలో ఉన్న ప్రతిరూపం హనుమంతుని మహిమను తెలియజేస్తున్నాయి. ప్రతి మూలలో భక్తి, శక్తి కలిసిన ఒక దివ్య వాతావరణం కనిపిస్తుంది. గుడిలోకి అడుగుపెట్టిన వెంటనే కుడి వైపున శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహం గోడ మీద చెక్కి ఉంటుంది. ప్రస్తుతం గుడి ప్రదక్షిణ చేస్తున్నాను. గుడి మండపం పక్కనే నవగ్రహ కూటమి విగ్రహాలు కూడా ఉండటం మీరు చూడొచ్చు. కుడి మండపానికి ఎడమ వైపు విష్ణుమూర్తి మరియు కుడివైపు సీతారాముల విగ్రహాలను చెక్కి ఉన్నారు. గుడి మండపంలో మొబైల్ కెమెరా ఎలా లేదు. నేను ఒకే ఒక్క చిన్న వీడియో తీసుకున్నాను, అది కూడా వాళ్ళ పర్మిషన్తో. మండపం బయట శివపార్వతుల విగ్రహాలతో పాటు నంది విగ్రహానికి కూడా భక్తులు ప్రదక్షిణ చేస్తున్నారు. నా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తూ మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.